మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. అక్రమ మైనింగ్, తెల్లరాయి అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాకాణిని ప్రశ్నించేందుకు ఇవాళ విచారణకు హాజరు కావాలని పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నిన్న విచారణకు కాకాణి హాజరు కాకపోవడంతో హైదరాబాద్ లో ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అక్కడ కూడా అందుబాటులో లేకపోవడంతో కాకాణి బంధువుకు నోటీసు అందజేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని కాకాణిని ఆదేశించారు పోలీసులు. అయితే కాకాణి అటు నెల్లూరులో కానీ ఇటు హైదరాబాద్ లో కానీ అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది. కానీ ఈ రోజు విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామని ఒకవైపు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. నెల్లూరులో కానీ హైదరాబాద్ లో కానీ కాకాణి అందుబాటులో లేకపోవడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో కాకాణి ఎక్కడున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణిని ప్రశ్నించేందుకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో 2 సీఐలతో ఒక టీం ఏర్పాటు చేశారు. మరొక వైపు ఈ కేసును కొట్టివేయాలి అన్నటువంటి కాకాణి వేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన, అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి కాకాణి విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం స్పష్టం కానుంది. అక్రమ మైనింగ్, తెల్లరాయి అక్రమ రవాణా చేశారని పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాణిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపత్తి వద్ద ఉన్నటువంటి రుస్తుం మైనింగ్ లో అక్రమాలు చేశారని, వాటిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన చేశారు. నాడు మంత్రిగా ఉన్న కాకాణి సహకారంతో 250 కోట్ల రూపాయల విలువైనటువంటి తెల్లరాయి, పేలిస్పర్లను అక్రమంగా తవ్వి తరలించారు అనేటువంటి ఆరోపణలున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 10 మంది వైసీపీ నేతలు, సానుభూతి పరులపై కేసు నమోదైంది. కాకాణిని A4 గా చేర్చారు పొదలకూరు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, ఈ రోజు కాకాణి విచారణకు హాజరవుతారా లేదా అనే అంశానికి సంబంధించి ఎప్పుడు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది? నిన్న వాస్తవంగా అయితే పోలీసులు ఇచ్చిన నోటీసుకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పోలీసులు ఇక్కడ వేచి చూశారు. కానీ ఆయన రాకపోవడంతో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మరోసారి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందని కూడా పోలీసులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. కానీ ఈ రోజు ఇప్పటివరకు మనం వేచి ఉన్నాం. ఇక్కడంటే ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడే ఆయన విచారణకు హాజరు కావాల్సింది. విచారణకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ తో పాటు పొదలకూరు సీఐ శివరామకృష్ణతో ఆయన బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళంతా కూడా కాకాణిని ప్రశ్నించేందుకు కోసం ప్రత్యేక ప్రశ్నలను కూడా రూపొందించుకున్న పరిస్థితి. కానీ కాకాణి ఇంతవరకు కూడా ఇక్కడ రాలేదు. అంటే పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆయన ఈ రోజు హాజరయ్యే అవకాశం లేదు. ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఆయన మీద ఈ రోజు ఉదయమే మరో SC/ST కేసు కూడా ఈ కేసులో కూడా జోడించిన పరిస్థితి. అంటే ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో కాకాణి బెయిల్ కు సంబంధించి పిటిషన్ విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని కూడా చేర్చారని చెప్పి కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలించినట్లయితే మనం హైకోర్టులో బెయిల్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లు కూడా ఈ రోజు విచారణకు రానున్నాయి. హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా తీర్పు ఇవ్వనుందనే అంశాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే పార్టీ వర్గాలను మనము వాళ్ళ ప్రకారం అయితే కాకాణి రేపు హైదరాబాద్ లో ఒక కార్యానికి, ఒక శుభకార్యానికి కూడా హాజరు కావాల్సి ఉంది. దాన్ని చూసుకున్న తర్వాత కూడా నెల్లూరుకు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మొత్తం మీద అయితే ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.